Yesu mata, bale bale mata, angaru mata, Bible mata, Yesu mata, Najivetana, Nijivetana, Arvani mata, Yesu mata, Najivetana, Nijivetana, Arvani mata, Yesu mata, bale bale mata, angaru mata, Bible mata, Yesu mata, bale bale mata, angaru mata, Bible mata, Yesu mata. సమయంలో మన దేవుని వాక్యాన్ని వినక మునుపు ముందుగా ఈ కూడిక సందర్భంగా పాల్గొన్న ఒక 5 నిమిషాలు తన సాక్షిని పంచుకుంటాడు. తర్వాత దేవుని వాక్యాన్ని మనం వింటాం. దేవుని పేరు మీ అందరికీ ప్రైజ్ లార్డ్. నేను నా చిన్నతనం నుంచి దేవుని యొక్క భయభక్తిగానే తిరిగాను. చిన్నప్పుడు ఇర్మి అన్న ఈ ఊరు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇర్మి అన్నతో ఉన్నాను. ఇర్మి అన్నకి ఏది కావాలన్న ఇంట్లో తెచ్చిచ్చుకోండి. కుమారకి వచ్చినప్పుడు కూడా నేను చాలా వాళ్ళతో ఉన్నాను. నేను 9వ తరగతి చదువుకున్నాను. అప్పుడు మందిరం వదలలేదు. మత్తయ్యన్న, ప్రోదోస్, అచ్చయ్య, పెద్దరాజు మేమందరం కలిసి కర్మేలికి జోసఫ్ గారు, అబ్రహాంతో కూడా ఆడుకొని మేము చేసిన వాడిని. అయితే 14వ సంవత్సరం దాటినాక 10th చదువుటానికి నాకు చదువు రావట్లేదు. రానప్పుడు నేను మానేస్తే మా అమ్మ కొట్టింది. ఏనాడు నన్ను దెబ్బయింది, నువ్వు చదువుతావు. మా పెద్ద మామ విజయవాడలో ఉంటాడు. ఆయన వచ్చి నేను చదివిస్తాను, ఎంతైనా నేను పెట్టుకుంటాను, నువ్వు అమ్మ గురించి మీరు ఆలోచించవద్దు, నీకు బండి కావాలి, ఏం కావాలి చెప్పి నేను ఇప్పిస్తాను, నేను చూసుకుంటే నా ఇంట్లో ఉంటాను అన్నాడు. అయితే నాకు చదువు రావని పక్షంలో నేను ఏం చేశానంటే ఏదో పని నేర్చుకోవాలి అనుకున్నాను. అలా అనుకుని విజయవాడ వెళ్ళిపోయాను. నాకు ఆ రోజుల్లో రూపాయి ఇచ్చి అందరు నవ్వినా నేను చేసుకుంటూ వచ్చాను. వాళ్ళని అడగల, ఎవరిని అడిగినా మీ ఇష్టం వచ్చిన అన్నగా నేనేదో అడగల. అలా ఏం చేశాను, లోకంలోకి వెళ్ళి చెడిపోయి పాపంలో అంధకారంలో తిరుగుతున్నా. అయితే మేము ముందు అలవాటు ఎప్పుడు నాకు అప్పుడు లేవు. సరే 25వ సంవత్సరం వస్తుంది, పెళ్లి అనుకున్నప్పుడు మా భార్య కూడా బయట కాదు, బంధువులు. మేము 4-5 సంవత్సరాలు ఇంటికి వెళ్తూ ఉండేవాడు. నేను వచ్చేవాడు, ఆమెకు నేనే ఇష్టం, నేను ఆమెకంటే ఇష్టం. పెళ్లి చేసుకోవాలని మేము బంధువులు మేము అందరం అనుకుని మేము ఇష్టానుసారం ఇద్దరు ప్రేమించినట్టుగానే పెళ్లి చేసుకున్నాం. అయితే కొంతకాలం బాగానే ఉన్నాం. నాకేమైందంటే మేము రెలిగేట్ ఒకటి పాడాం లంకలో. పడినప్పుడు రామారావు ముందు తీసేసాడు. నాకు సార్ ఒకటి వచ్చినప్పుడు ఏం చేశారు, మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళేవాడి. వాళ్ళు ఏంది డబ్బులు ఇచ్చే పని ముందు సిగరెట్లు అన్నీ తెచ్చేస్తున్నారు. ఆ జీవితంలో అలా అలవాటు అయిపోయి నేను దేవునికి దూరం అయిపోయాను, ఇంట్లో దూరం అయిపోయాను, ఏమి తేలేకపోతున్నాను. ఇంట్లో సమస్యలు వచ్చినాయి. మేము బియ్యం ఎలా తెచ్చామంటే సరుకులు వారానికి 8 కేజీలు బియ్యం, సరిపోను కూరగాయలు ఇచ్చి మిగతా నా తాగుడికి ఏంటంటే తాగుడు. నా ఎవరు చూడాలంటే పోపీయటం. కృష్ణా కొట్టుకి వెళ్తే 10,000 అప్పు పెట్టాడు, మంగళం వెళ్తే 10,000 అప్పు పెట్టాడు, ఎక్కడ షాప్కి వెళ్ళినా 10,000 అప్పు పెట్టాడు. నేను అయితే ఒకరికి ఎగ్గొట్టేవాడు కదా, ఒకరు మోసం చేసేవాడు కాదు. డబ్బు లేకపోతే నా భయం ఇచ్చేదాకా అలా తిరుగుతా చెడిపోతూ వచ్చాను. ఇక ఏమవుతుందంటే రాను మరీ తాగుబోతుండైపోయాయి. ఎక్కడ ఉంటున్నాను, ఎక్కడ తిరుగుతాను నాకే తెలియట్లా. ఏం చేయాలి దేవా, నేను ఇంత పని చేస్తున్నాను. మరి నేను చిన్నప్పుడు నేను అందరికంటే ఎగడపాల మాలపల్లిలో ఫస్ట్ డాబా కట్టింది నేనే. ఎందుకంటే నాకు ఏ అలవాట్లేదు. అప్పుడు అంత శుభ్రంగా బతికినోడిని చెడిపోయాడు. ఎలా దేవా, నేను నెల రోజులు డిసెంబర్ 2010వ సంవత్సరం దేవా డిసెంబర్ 25 సాయంత్రానికి నేను ముందు మానాలి, మీ దయ నాకు చూపిండి అని డిసెంబర్ నెలంతా దేవుని మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చి డిసెంబర్ 25 సాయంత్రం మా చేలోనే ముందు పెట్టి అందరు కుర్రలకి పార్టీ ఇచ్చి 6:30కి సీసా సిగరెట్ పెట్టి ఇసిరి పారేసాను. ఈ జీవితంలో నన్ను అడగొద్దు, నాకు దేవుడు ఏర్పరిచిన నిర్ణయం తీసుకున్నాను. నేను అన్నాను అదే మాట మీద నన్ను ఎంతో ఎగతాలు చేశారు. మా ఆవిడ కూడా 3 సంవత్సరాలు నువ్వు నమ్మపోయినా రావాలా, లోకలు నమ్మలేకపోయినా నాకు దేవుడిని నమ్మితే చాలనుకున్నాను. అదే నిబ్బరంగా ఈరోజు నా ధ్యాస రాలేదు. అలా తిరుగుతూ వచ్చాను, కానీ దేవుడికి మాత్రం బాగా దూరం అయిపోయాను.
ఇక అలా అనుకున్నాక కూడా వెళ్ళాను ప్రాంతానికి. 2010 స్టార్ట్ చేసాం మందిరానికి. స్టార్ట్ చేసి కూడా దేవాన్ని నేను నిలబడతాను లేదో నాకైతే భయంగా అనుమానంగా ఉంది. నేను సంవత్సరం దాకా బాప్తిసం తీసుకోకూడదు, నేను సంవత్సరం నిలబడిగితే నేను బాప్తిసం తీసుకోవాలి దేవా అని దేవుని మొరపెట్టుకుంటూ వచ్చాను. వచ్చి కరెక్ట్గా జనవరి 5 మందిరంలో అప్పుడు మనకి మార్చిలో ప్రాప్తేశాలు దాని తర్వాత మరి నాకు తీసుకోవాలని ఏ ఉద్దేశం ఏంటంటే మన బాప్తిసం ఎక్కడైనా తీసుకోవచ్చు, నువ్వు తొందరపడి తీసుకోవాలన్నాడు. అప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్నా నాకు వచ్చే నా శ్రమలు మామూలు ముందు తాగినప్పుడు అలాంటప్పుడు కూడా అంత శ్రమలు వచ్చి లేనిపోయిన అనుమానాలు, అబద్ధాలు, గోళ్ళు, మా ఇంట్లో సమస్య లేదు ఏంటా దేవని అనుకుంటున్నా. కానీ నా గురించి అయితే నలుగురు ముగ్గురు పందెం కాస్తున్నారు, ఈయన సమస్యలకి ఈడు మొగ్గు తాగుతాడు అని. అయితే దేవుడు నన్ను తాగనీలా, ఎందుకంటే దేవుడిని నేను నమ్మాను, దేవుడు నన్ను చేర్చుకున్నాడు. అలా అంటూ వచ్చా. కొంతకాలం పోయినాక ఇక మా ఇంట్లో కూడా నెమ్మది ఓడిపో సహనం వచ్చింది, మా ఆవిడ కూడా తగ్గించమని వచ్చింది. అలా కలుసుకుంటాం మెల్లిమెల్లిగా వస్తున్నాము. తర్వాత ఏం జరిగిందంటే మా అమ్మకి పక్షవాతం వచ్చింది. దేవా ఏంటి నా పరిస్థితి, నేను ఒక్కడినే, మరి ఎవరు లేరు, మరి మా ఆవిడ పేరులో మరి ఏంటన్న పరిస్థితి, మమ్మల్ని ఎలా చేయాలి దేవా అనుకున్నా. అలా వెళ్ళి దిగుతో మెట్ల మీద కూర్చున్నా. మా ఆవిడ నా దగ్గరికి వచ్చింది, నీ తల్లిని నేను బ్రతికొండా నీకు దిగులు లేకుండా నేను చూస్తా, అటు భయపడద్దు అన్నప్పుడు నా కంటి ఆనందం సంతోషం అంతగా కుప్పం కదా. అలా కొంతకాలం జరుగుతూ వచ్చింది. వచ్చిన బాగానే వస్తుంది. మా పిల్లలకు కూడా నాకు లేనిపోయిన ప్రేమ ఆదరణ పెంచి ఎంత ప్రేమ చూస్తారు, నాకు ఎంత వచ్చిందంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎన్ని చెప్పినా తల్లి భార్య పిల్లలు అన్నట్టుగా నాకు అంత ప్రేమ చూపిస్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే నేను వ్యాపారం చేసుకుంటూ వస్తున్నా. నేను 45 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. నేను యథార్థంగానే అడిగేది ఒక లేని దగ్గర ₹1 తక్కువ తీసుకున్నా, ఉన్న దగ్గర ₹1 ఎక్కువ ఉండే. దేవా ఈ తప్పులు చేస్తే ఈ కూడా చేయకుండా నన్ను చేయదేవా అనుకుంటా మొరపెట్టుకుంటా వస్తున్నాను. అయితే ఏం జరిగిందంటే నేను 40 సంవత్సరాల నుంచి పనిచేయటంలో ఈ గ్రైండింగ్లు పడతాయి, కటింగ్లు చేయటం, ఈ చెత్త మొత్తం లోపల చేరిపోయి కరెక్ట్గా పోయిన నెల 30వ తారీఖు నేను ఇంట్లో 12కి లేచా, తిరుగుతున్నా. ఇంట్లో నిద్రపోవాలి, నేను లేపని ఇబ్బందులు వచ్చి నేను ఒక్కడే చేసుకుంటా. 3ంటికి స్నానం చేశా, కిందకు వచ్చా. మా 6ంటికి లేకపోవా ఇంకేంటన్నా. ఎందుకంటే నేను టీ తాగటం కూడా నిద్రపోవడం లేకపోతే ఇష్టం లేక నేను టీకి బయటికి వెళ్తా కానీ లేకపోతే వాళ్ళ నిద్ర చెడగొడుతుంది. కానీ ఎందుకని అన్న నాకు అసలు బాగాలేదు, నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు అన్నకు ఫోన్ చేసి అన్నకు అబ్బకు వచ్చి ఏంటి అన్నాడు. నాకు గాలి 75% కూడా లోపలికి వెళ్తా వెళ్ళబోతుంటే ఏంటి దేవా నా పరిస్థితి, మరి నా తల్లి చూస్తే ఎలా ఉంది, నా పెద్ద కొత్త కుమార్తె కోడలు కొద్ది తేడా ఉంది, చిన్న కుమార్తె పిలిచేలా నేను లేనోటి ఎలా ప్రభాని ఇసియాన్ని జ్ఞాపకం చేసుకుని ఇసియాన్ని చేతులు ప్రభా నేను ఆటం అయితే మీరు తీసుకెళ్తాక నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాను. కాదు నా కుటుంబంలో నేను లోటు లేదని బాధలు కొంటే నా తల్లి ఇబ్బంది పడింది, పిల్లలు పెళ్లి చేయాలి, ఆమె ఏం చేయగలదు దేవా అని మొదలు పెట్టుకుంటూ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాం. రెడ్డి గారు హాస్పిటల్కి వెళ్తే ఈయన చూడటం మా వాళ్ళ కదమ్మా, ఇది నమ్మకం లేదు, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి అల్లాడిపోతున్నారు. ఏంటని ఒక హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ జర్నీ అంటాడు, మళ్ళీ ట్యూబుల్ జర్నీ అంటాడు, మళ్ళీ టీబీ వచ్చింది అంటాడు, గుండె దెబ్బ అంటాడు. ఎన్నో పరీక్షలు చేశారు. లోపల పరీక్షలో ఏమీ ఒక్కటి కూడా ఉంటలా, ఏ చోట నా చేయటమే ఉంటలా. నాకైతే నేను చెప్పా మీరు వెళ్ళొద్దు. నాకు రాత్రి 36 మాట్లాడాడు దేవుడు. 3 సార్లు వచ్చి నీకు శుభ్రం చేసాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు భయపడొద్దని నాతో 3 సార్లు దేవుడు మాట్లాడాడు. తెల్లారి మా ఆవిడికి చెప్పాను, తర్వాత అన్నకి చెప్పానా, నాతో 3 సార్లు చెప్పాడు. వీళ్ళు నా మాట నమ్మట్లో నాకు భయపడాల్సిన పర్లేదే అనుకుంటూ వచ్చాను. అలాగే దేవుడు నన్ను కాపాడాడు. నా కుటుంబం కోసం ప్రభు, సంఘంలో కూడా విశ్వాసంతో ప్రభు, వ్యాపారంలో కూడా యథార్థ హృదయంగా కలిగి ఉండేటట్టు దేవుడు మొరపెట్టుకుంటూ వచ్చాను. అలా దళితులు ఉండాలని నా కుటుంబం మొత్తం ప్రభు, మరి నీ కుటుంబం నీ అవసరం కుటుంబం లాగా మేమంతా కలిసి నిన్ను ఆరాధించే గణపతి పెట్టగా చేయాలని ఈ కృతజ్ఞత గుడి పెట్టుకున్నాను. ఇందుకు ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. రైతుల నా బండి చాలా స్పీడ్ నడుపుతాడు. ఈ సమయంలో ఈ సాక్ష్యం కొరకు మన దైవసేవకుని ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యం వస్తుంది. మా ప్రియ పరలోక తండ్రి, మన 4 స్తోత్రాలు తెలుస్తున్నాం. గత దినాలను కాపాడి ఫిబ్రవరి నెల 5 దినం వరకు మమ్మల్ని సజ్జలోకి సృష్టించే భాగ్యాన్ని నాకు మాకు దేవా మీ స్తోత్రాలు. కిన్నెల మీద మట్టి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంకుల విషయంలో ఆత్మీయ వరకు కుటుంబాన్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి స్తోత్రాలు. ఆంటీ గారికి తన ఆరోగ్య సమస్య బట్టి కొన్నాళ్ళు సహాయం చేసి స్వస్థపరచండి. అలాగే తండ్రి ఆంటీకి ఇచ్చిన కుమారు కోళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన తండ్రి మనవరాళ్ళు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి.
ఈ దినం జరుగుతున్న కృతజ్ఞత గురించి జ్ఞాపకం చేసుకోండి. మరి వాళ్ళకు పాత్రుడైన మహమ్మద్ వరకు ఉన్నారు. అలాగే ఆహ్లో కలిసిన సాక్యాన్ని బట్టి కొన్నాళ్ళు లోకం నుంచి పాపం నుంచి వేరుపరిచి తండ్రి మీరు మీతో కూడా బ్రతికించి నీ తండ్రిలో ఉండే భాగ్యత ఇచ్చారు. గత దినాల్లో అనారోగ్య సమస్య వచ్చింది, మీరు స్వస్థపరిచినాను, మీ స్తోత్రాలు సహాయం చేయండి. అదే నీ దాసుల వాక్యం చెప్తుండగా వినేవాళ్ళు మీ కార్యం జరిగించండి, దగ్గర నుంచి వినేవాళ్ళు కార్యం జరిగించండి. చెప్పనా సఖ్యము మహిమైక్యమని సంతోషంతో ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళే ఒక అనుగ్రహించమని సహాయం చేయమని మిగిలిన సమయం కూడా మేలుకరంగా ఆశ్చర్యకరంగా చేయమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనము వింటాము. కానీ పైన మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం చదువు. కీర్తన గ్రంథం దయచేసి 57వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం దయచేసి 57వ కీర్తన. మనం ఒక అర్ధ గంట మాత్రం దేవుని వాక్యాన్ని అంటాం కాబట్టి చాలా తక్కువ టైం. ఈ తక్కువ టైంలో మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఎందుకంటే ఇప్పటికే ఎంతవరకు వల్ల మనకి ప్రేమ విందుంది, కేక్ కటింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ క్లుప్త సమయంలో దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తతో దేవుని వాక్యాన్ని మనము వినాలి. దయచేసి వెనక వచ్చేవారు కొంచెం ముందుకి సాగిన వరకు ముందు రావడానికి ప్రయత్నించండి. కొంచెం ముందు కొద్దిగా ఖాళీగా ఉన్నాయి. కీర్తన గ్రంథం దయచేసి 57వ కీర్తన. కీర్తన గ్రంథం 57వ కీర్తన సమయంలో 10వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 57వ కీర్తన 10వ వచనం చదవండి. ప్రభువా, జనముల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది ఏం కోడిక అంటే మొత్తానికి పెద్ద ఫ్లెక్సీ పెట్టాడన్న. ఏం కోడిక అంటే చెప్పండి, కృతజ్ఞతా కోడిక. సో దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలన్నిటిని బట్టి మరి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనుకున్నారు. ఈ రాత్రి నేను ఒక 7 విషయాలు మీకు కృతజ్ఞత గురించి మాట్లాడాలనుకోతా ఉన్నాను. సో దాంట్లో మొదటి విషయం ఏంటంటే కృతజ్ఞత అంటే ఏంటి, ఈ విషయం మనం తెలుసుకోవాలి. మొదటిది చెప్పండి కృతజ్ఞత అంటే ఏంటి. మధ్యాహ్నం ఒక ఆయన వచ్చాడు, సాయంకాలం కృతజ్ఞత అంటే ఏంటి అని అడిగితే థ్యాంక్స్ గివింగ్ అన్నాడు. ఓకే, థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటంటే కృతజ్ఞత అంటే నేను భాష మార్చి చెప్పనట్లేదు. అంటే ఏంటి కృతజ్ఞత అంటే ఏంటి, దీని డెఫినేషన్ మనము సరైన విధానంలోనికి వెళ్ళి చూస్తే చేసిన మేలును మర్చిపోవటమే కృతజ్ఞత. ఏదైనా మేలు పొందిన తర్వాత ఆ మేలును మనము మర్చిపోకుండా జీవించడమే కృతజ్ఞత అనే మాటకి సరైన నిర్వచనం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కృతజ్ఞత అంటే ఏంటి అంటే చూడండి, కృతజ్ఞత అంటే ఏంటంటే చేసిన మేలులను మరిచిపోకపోవటం. అందుకే దావీదు అన్నాడు, నా ప్రాణమా చెప్పండి యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. వై? ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని. కాబట్టి దావీదు ఈ కృతజ్ఞత గురించి ఎక్కువ మాట్లాడాడు కీర్తన గ్రంథంలో. దాదాపుగా 75 కీర్తనలు దావీదే రాశాడు. 75 కీర్తనలు దావీదే రాస్తూ ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అనేది మనం చూస్తే 57వ కీర్తన పై ఉన్న చిన్న లెటర్స్ మనం చూస్తే ప్రధాన గాయకునికి ఆల్తహేదు అను రాగం మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన అనుప గీతం. సో ఈ రాగం మీద కీర్తనలు 4 కీర్తనలు రాయబడ్డాయి. 57వ కీర్తన, 58వ కీర్తన, 59వ కీర్తన, అలాగే 75వ కీర్తన కూడా ఈ రాగం మీదే పాడదగింది. వాస్తవానికి ఈ కీర్తన దావీదు ఏ సందర్భంలో రాసేటు అంటే మరి సౌలు దగ్గర నుంచి తప్పించుకుని గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత గుహలో మరి దావీదు ఈ కీర్తన రాస్తూ వచ్చాడు అనేది మనం అర్థం చేసుకుంటాం. నిజానికి ఈ కీర్తనలో మనం పాడిన 4వ పాటలో ఆ పాట అంతా కూడా ఈ కీర్తన సంబంధించింది. అందుకనే 7, 8 వచనాల్లో కూడా మనం చూస్తే
నే పాడుచు స్తుతిగానం చేసేదను, నా ప్రాణమ మేల్కొను, స్వరమండలమా సితార మేల్కొండి, నేను వేకుమునే లేచేదను. దేవుడు గుహలో దావీదుకి ఏ విధంగా సహాయపడుతూ వచ్చాడు, ఈ విషయాలు నేను తలబోసుకుంటూ, దేవుడు సౌలు చేతిలోంచి ఏ విధంగా తప్పించాడు, ఇవన్నీ తలపోసుకుంటూ దావీదు ఈ కీర్తన రాస్తూ వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ కీర్తనలో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సో మొదటి విషయం ఏంటి అంటే, ఏంటి కృతజ్ఞత? ఏంటి కృతజ్ఞత అంటే చెప్పండి, చేసిన మేలులు మరవక ఉండటం. రెండవ మాట ఏంటి అంటే, అసలు ఎవరికి కృతజ్ఞత చెల్లించాలి మనం? చూడండి, ఈ మాటలో ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం దయచేసి 136వ కీర్తన, కీర్తన గ్రంథం 136వ కీర్తన దయచేసి మరి సమయంలో చూస్తే 3వ వచనాన్ని మనం చూస్తాం. చూడండి, 2వ వచనం 3వ వచనం. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును, ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి మన జీవితంలో అంటే, దేవదేవునికి, ప్రభువుల ప్రభువుకు. ఇదే కీర్తనలో చివరి భాగంలో ఆయన ఏమన్నాడు అంటే 26వ వచనంలో, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. సో ఎవరికి ఈ కృతజ్ఞత మనం చెల్లించాలి అంటే, భూమి మీద మనం నిర్మించిన, మనం సృష్టించిన, మన సృష్టికర్త అయిన దేవునికి మనము కృతజ్ఞత చెల్లించేవారు ఉండాలి. మూడవ మాట ఏంటి అంటే, ఎక్కడ చెల్లించాలి కృతజ్ఞత? చూడండి, కీర్తన గ్రంథం దయచేసి 108వ కీర్తన గ్రంథం, 108వ కీర్తన. చూడండి, కీర్తన గ్రంథం 108వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను. చూడండి, ఈ ప్రత్యేకమైన కోడికి పెట్టుకుని హానోకన మొత్తం రక్షణ సాక్ష్యము, స్వస్థత సాక్ష్యము అన్నీ టక 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 ఎందుకు చెప్పాడంటే, జనముల్లో దేవుడు చేసిన కార్యాలు. చూడండి, కొన్నిసార్లు మనం ఎలా కంటామంటే, దేవుడు చేసిన కార్యాలు ఏదో గుప్తంగా దాచి పెడతాం, ఏది దాయాలో అది దాయం. చూడండి, కొన్ని రహస్యాలు దాయాలి, కానీ మనం రహస్యాలు ఏం చేస్తాం తెలుసా? ఎవరికైనా విషయం సీక్రెట్ తెలిసింది అనుకోండి, ఇక అంతా కడుపు పోద్ది. ఎవరికైనా చెప్పకుండా ఉండలేవు. కానీ దేవుడు చేసిన కార్యాలు, ఎన్ని కార్యాలు మన జీవితంలో చేశాడు. అందుకే కృతజ్ఞత ఎక్కడ చెల్లించాలంటే, జనములలో, ప్రజలలో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వ్యక్తులుగా మనం ఉండాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఇంకా మనం చూస్తుంటే ఈ కృతజ్ఞత ఎలా చెల్లించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథం 138వ కీర్తన దగ్గరికి వద్దాం. కీర్తన దయచేసి 138వ కీర్తన మనం చూస్తాం. చదవండి, కీర్తన గ్రంథం 138 మొదటి వచనాన్ని మనం చూస్తాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించదు. చూడండి, ఎలాగండి దేవునికి కృతజ్ఞత ఎలా చెల్లించాలి చెప్పండి? సగ హృదయంతో కాదు. ఏ హృదయం చెప్పండి? పూర్ణముగా. కొన్నిసార్లు మనం ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం, అమ్మో నాయన ఇప్పుడు అది వేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఇది వేస్తే ఎంత ఖర్చు అవుతుంది. నేను నా కొరియన్ అంకుల్ ఒక వీడియో నేను చూశాను. ఒక దేవుని కార్యక్రమం కొరకు ఆయన ఏం చెప్తానంటే, శ్రేష్టమైనది మనము వాడాలి, దేవుని బిడ్డలకు ఒక శ్రేష్టమైన. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, ఏమైనా తక్కువ రేటు ఏమైనా వస్తుందా? నాకు తెలిసి ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు మన హెబ్రోన్ ఫెలోషిప్లో. ఆయన కింద దగ్గర దగ్గర 15-20 సంఘాలు ఉన్నాయి. ఆయన ఏదైనా మీటింగ్ అంటే బజార్కి లాస్ట్లో వెళ్తాడు సంతకి. ఎప్పుడు వెళ్తాడు తెలుసా? లాస్ట్లో, సామాన్లన్నీ తీసేసే టైంలో. నాకు చాలాసార్లు అర్థం కాదు, ఎందుకు ఆ టైంలో వెళ్తున్నాడు, ఆ టైంలో ఏముంటాయన్న అంటే, అప్పుడు వేరే వాళ్ళు చెప్పారు, ఆ టైంలో వెళ్తేనే కిలో వంకాయలు 30 రూపాయలు అనుకో. అప్పుడు ఎందుకు వస్తా చెప్పండి? తీసుకో 10 రూపాయలు, 2 కిలోలు పర్లా తీసుకో అంటారు. అందుకేనా అంటే, పిలిపోయినా పుచ్చిపోయినా ఎట్టయినా సరే పర్లేదు, ఏంటంటే వచ్చిన తింటారు. కానీ అలా కాదు. చూడండి, దేవునికి మనం థ్యాంక్స్ చెప్పేటప్పుడు పరిపూర్ణమైన హృదయం, ఏ విషయంలో కూడా మనం వెనకంజ వేయకూడదు అనేది కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎన్ని విషయాలు చూసామని చెప్పండి? మొదటిది ఏంటి?
కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? రెండో విషయం ఏంటి? ఎవరికి కృతజ్ఞత చెల్లించాలి? మూడో విషయం ఏంటి? ఎక్కడ కృతజ్ఞత చెల్లించాలి? నాలుగో విషయం ఏంటి? ఎలాగా కృతజ్ఞత చెల్లించాలి? ఇప్పుడు ఐదో విషయం ఏంటంటే వెన్, ఎప్పుడు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? ఒక 4 వచనాలు మీకు చూపిస్తారు. సరే, నా సమయాన్ని బట్టి చూస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దయచేసి మొదటి అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మరి 13వ వచనాన్ని మనం చూస్తాం. చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వాళ్ళు అంగీకరించినప్పుడు, మొదటి దశలో 1, 2, 3 వచ్చినాలండి. చదవండి. మొదటి దశలో రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చివరి భాగం చదవండి. మీ అందరి నిమిత్తము చూడండి, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఏం రాశారండి ఇక్కడ? ఎల్లప్పుడూ. ఇదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం మరలా 3వ వచనంలో కూడా మనకి ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఏమన్నాడండి? ఎల్లప్పుడూ. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏమన్నారు చూడండి. ఎఫెసీ పత్రిక, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. సో ఎందుకు అంటే ఎప్పుడు కృతజ్ఞత దేవుని చెల్లించాలని చెప్పండి? ఎప్పుడండి? ఎల్లప్పుడూ, అన్ని వేళలో. అందుకే మనం హల్లెలూయా పాట, అన్ని వేళల యందున, అన్ని పరిస్థితుల్లో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వ్యక్తులుగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకి తెలియజేస్తాము. అన్ని వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, యోబు గారి దగ్గరికి మనం వస్తే చేతికి ఎదిగిన బిడ్డలు 10 మంది చనిపోయారు. మన ఇంట్లో కనుక ఒక సాగు కనుక కనపడితే ఎలా ఉంటుంది చెప్పండి? గుండె చెరువైపోతాయి. అలాంటిది 10 మంది కుమారులు, 10 మంది బిడ్డలు కళ్ళ ముందే చనిపోతే యోబు ఏమన్నాడు తెలుసా? ఏమన్నా చెప్పండి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. 500 జతల ఎడ్లు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటులు. ఒక గొర్రె పిల్ల కనపడిపోతే మనకి ఏమైపోతుంది చెప్పండి? రాత్రి పూట అన్నం పడతాను, ఏదో అన్నం తినమ్మా, గొర్రె పిల్ల కనపడలేదు, ఎక్కడికి లేదు. 2 రోజులకు వచ్చే గొర్రె పిల్ల గురించి మనం ఆలోచిస్తే ఈ ప్రతికూలమైన పరిస్థితులు కూడా యోబు గారి జీవితం దగ్గరికి మనం వెళ్తే దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిగా, కృతజ్ఞత అనే పదాన్ని నేను మధ్యాహ్నం చాలా వచనాలు వ్యాఖ్యాన బైబిల్లోకి వెళ్ళి చూస్తే స్తుతించడం, సన్నుతించడం, ఆరాధించడం, ఘనపరచడం తర్జుమా చేశాడు గ్రంథకర్తలు. అంటే కృతజ్ఞత అంటే దేవుని ఘనపరచడము అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో 5 విషయాలు ఇక్కడ మనం చూసాం. 1, కృతజ్ఞత ఏంటి చూశాను. 2, కృతజ్ఞత ఎవరికి అనేది మనం చూసాం. 3, కృతజ్ఞత ఎక్కడ అనేది మనం చూసాం. 4, కృతజ్ఞత ఎలా చెల్లించాలి చూసాం. 5, కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాలి. ఇప్పుడు చూడండి, కృతజ్ఞతలోని విధములు మనం చూస్తే ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. అంటే కీర్తన గ్రంథం దయచేసి 116వ కీర్తన, కృతజ్ఞత చెల్లించే విధానం కూడా మనకు తెలియాలి. 116వ కీర్తన, రండి దేవుని పరిశుద్ధ గ్రంథం, కీర్తన గ్రంథం 116వ కీర్తన. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. చాలు. కృతజ్ఞతలో విధాలు ఉన్నాయి, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత అంటాం, కానీ ఏం చేస్తామంటే నోటుతోనే అనుకుంటున్నాం. లేదు, కృతజ్ఞత సమర్పణతో కూడింది. అందుకనే యోనా గ్రంథం 2వ అధ్యాయం మరి 9వ వచనం అనుకుంటా, బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 2 verse 9. చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం ఏం చూస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను. చూడండి, దేవునికి మనము అర్పించుకుంటా చేసేదే నిజమైన కృతజ్ఞత. ఒకవేళ మనం ఏం చేస్తామంటే మన నోటి వచ్చే మాటలేక ప్రభువా నీకు కోటాను స్తోత్రాలు అంట. ఏముంది? 10 సార్లు అని చెప్తాం, ఎందుకంటే రూపాయి ఖర్చు అవ్వదుగా. 20 సార్లు చెప్పమని చెప్తాం.
సో కృతజ్ఞత విధానం మనకు తెలియాలి. ఏంటంటే నిజమైన కృతజ్ఞత సమర్పణతో ఉంటుంది. నిజమైన కృతజ్ఞత దేవునికి అర్పించుకుటలో నిజమైనది ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి నిజంగా దేవునికి కృతజ్ఞతగా జీవిస్తుంటే తన్ను తాను దేవునికి అర్పించుకుంటా ఉంటాడు. ప్రభా, ఈ దినం నుంచి నీవు నన్ను బ్రతికించావు, నీ కొరకు నేను జీవిస్తాను. లేదా తన కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి నేను దేవునికి ఏదో చెల్లించాలి, ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలి. ఓ సమర్పణతో ఉండేదే నిజమైన కృతజ్ఞత అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఆఖరి విషయం దగ్గరికి వస్తే ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? మనకి టైం అయిపోతా ఉంది. ఒక 10 నిమిషాలు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను. సో ఎందుకు అసలు దేవునికి కృతజ్ఞత మన జీవితంలో చెల్లించాలి అంటే, మొదటిది కీర్తన గ్రంథం దగ్గరికి మనం వస్తాం. 139వ కీర్తన వీళ్ళంటే ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? కీర్తన గ్రంథం దయచేసి 139వ కీర్తన గ్రంథం 139వ కీర్తన ఈ సమయంలో 13, 14 వచనాలు మనం చూస్తాం. చదవండి. నా అంతరంద్రములను నీవే కలుగు చేసినవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. సో మొదటి కారణం, ఈ లోకంలో ప్రతి మనిషి భూమి మీద ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అంటే, ఆయన మన సృష్టికర్త, ఆయన మనం తయారు చేసేది. మానవ నిర్మాణం ఎంత ఆశ్చర్యమైందంటే, ఈ కూడికి 2 కారణాలు ఉన్నాయి, ఒక కారణం కాదు. ఏంటి ఒక కారణం అంటే, హానోకు అన్న జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ప్లస్, చెప్పండి మేము మనోడి పేరేంటి? చట్నీ సార్. ఇప్పుడు ఇక్కడికి రాసారా? రాలేదా? జతిన్. తన జీవితంలో దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు. ఇప్పుడు తన బర్త్డే. చూడండి, దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపటం అనేది దేవుని అనాదికాలమైన ఉద్దేశం. ఈరోజు అంటాను, దేవుని చిత్తం లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా ఒక గర్భం అనేది లేదు. గర్భము తెరిచే వ్యక్తి ఎవరు అంటే దేవుడే. దేవుడే అనాథ కాల ఉద్దేశాలు జితుల విషయంలో నెరవేర్చి తనకిచ్చాడు ఒక జన్మ. తనకి మాత్రమే కాదు, మనందరికి ఇచ్చాడు. చూడండి, మనకి ఇచ్చి ఈరోజు నేను సజీవ లెక్కలు కానీ కాపాడుతున్నాడు అంటే, ప్రభా నీవు నన్ను తయారు చేసావు, నువ్వు నాకు ఈ జీవితం ఇచ్చావు, నన్ను ఈ లోకానికి పంపించావు, దానికే మనం దేవునికి కృతజ్ఞత. చూడండి, అన్ని జీవాల కంటే మానవ జీవం చాలా శ్రేష్టమైనది. చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి, రకరకాల జీవులు ఉన్నాయి లోకంలో, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన జీవి ఏ జీవి చెప్పండి అంటే మానవుడు. ఎందుకంటే మనకి ఆత్మ ఉన్నాడు, మనలో ఆత్మ అయిన వ్యక్తి ఉన్నాడు. కానీ కోళ్ళ ఆత్మ ఉందా లేదా? కొంతమంది కోడి దయ్యమైంది అంటారు. కోళ్ళ ఆత్మ ఉందా? పిల్లిలో ఆత్మ ఉందా? నక్కల ఆత్మ ఉందా? కుక్కల ఆత్మ ఉందా? దేంట్లో లేదు. ఎందుకు చెప్పండి? అది ఆత్మ లేని ప్రాణి. కానీ మనిషి మాత్రమే తన దేవుడు ఎవరు ఎతికే కోరిక తన హృదయంలో పెట్టాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు నిన్ను పుట్టించాడు, నీకు జీవితం ఇచ్చాడు. దానిని బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండో విషయం దగ్గరికి మనం వద్దాం. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, చూడండి, ఈ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం దయచేసి 44వ కీర్తన. కీర్తన గ్రంథం దయచేసి 44వ కీర్తన దగ్గరికి మనం వస్తాం. దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాల్సిన రెండో విషయం ఏంటి అనేది మనం చూస్తుంటే, చూడండి 7వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే. ఇప్పుడు 8వ వచనం చివరి మాటలో, మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు. చూడండి, ఇది 142వ కీర్తనలో రాయబడింది, 116వ కీర్తనలో రాయబడింది, అనేక కీర్తనలు ఈ మాట రాయబడి. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ 2వ పత్రిక 13వ అధ్యాయంలో ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు అంటే, చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక దయచేసి 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వల్లను మీరు సత్యము నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆదుని మిమ్మను. సో దేవుడు రక్షించటానికి నిన్ను కోరుకున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు. చూడండి, రకరకాల రక్షణ ఉంది. అన్నిటికంటే శ్రేష్టమైన రక్షణ మన జీవితంలో దేవుడిచ్చే రక్షణ ఏంటంటే, పాపము నుండి
మనమందరము జన్మతో పాపులమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పాపులను రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన పాపుల రక్షణగా వచ్చి కలవరి శిలువలో పవిత్రమైన రక్తాన్ని చిందించి ఆయన చిందించిన రక్తము ద్వారా ప్రతి మనిషిని రక్షిస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఈరోజు అనేక అపాయాల నుంచి, పీడుల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి, ఎంత భయంకరం అంటే మనిషి బయటికి వెళ్ళిన తర్వాత లోనికి వస్తాడండి, గ్యారంటీ ఎవరికి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నేను రక్షిస్తున్నాడు, కాపాడుతాడంటే సో దీనిని బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. మూడోది, లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఒక ఆయన కృతజ్ఞత చెల్లించాడు. దాని విషయాన్ని కూడా మనం చూస్తాం. రెండు దేవుని వాక్యం నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. లూకాసు వార్త దయచేసి 17వ అధ్యాయం. ఈ సమయంలో మనం ఎక్కడ చూస్తామంటే 15-16 వచనాలు చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే ఎందుకు చెల్లించాడు ఇక్కడ? ఒకటి, ఆయన మనం సృష్టించాడు, అందుకు ఆయనకు స్తుతించాలి, గణపరచండి. రెండు, ఆయన మనం రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, అందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. మూడు, ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలంటే ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి. దేని బట్టి అండి? నిజమే, నాకు లక్షితంగానే 5:30కి ఫోన్ చేశాడు హాను కదా. ఆ టైంలో చేయడు మామూలుగా, ఇప్పుడు ఏంటి ఈ టైంలో చేసాడని కబుక్కుని ఎత్తంగానే అన్నా 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 అన్నాడు. ఏమైందన్నా అంటే అన్న ఊపిరట్లేదన్నా అన్నాడు. నాకు ఒక్కసారిగా నిద్ర మొత్తం అంతా పోయింది. నిద్ర అంతా వెంటనే బండి వేసి కూర్చోబెట్టికి ఇక్కడికి బయట కూర్చున్నాను అరుగులో అన్నాడు. ఎంత సీరియస్గా ఉందంటే అసలు ఊపిరట్ల మనిషి. ఎందుకు కంగారు పడకుండా ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసిన తర్వాత అప్పటికప్పుడు బండి తీసుకున్నారు. నిజంగా ఎంత అంటే చాలా సీరియస్ కదా, ఎంత సీరియస్గా ఉంది. కానీ దేవుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఎన్ని స్వస్థత కార్యాలు మన జీవితంలో దేవుడు చేశాడని మనం చూస్తుంటే నిజంగా దేవుడు మనల్ని బాగు చేసిన విధానం, దేవుడు మనల్ని స్వస్థపరిచిన విధానం, దేవుడికి మాత్రమే మనం మహిమ చెల్లించే వ్యక్తులకి భూమి మీద ఉండాలి. ఈరోజు అసలు మనం బతుకుతున్నామంటేనే దేవుడు బతికిస్తున్నాడు, అంతే. ప్రపంచాన్ని జయించిన ఒక అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు చెప్పండి? దోమ. అంటే ఇన్ని దేశాలు జయించిన అలెగ్జాండర్కి దోమ ఒకటి లెక్క. కానీ దేవుడు ఏమన్నాడు? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అయినా దోమ చంపేయగలదు. ఏముంది? దేవుడు మనల్ని కాపాడకపోతే ఒక చిన్న దోమ చాలు, చిన్న రోగం చాలు. కానీ దేవుడు ఎన్నో పరిస్థితుల్లో మనల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తున్నాడు. ఇక మనం చూస్తే 10 మంది కుష్ఠరోగుల్లో ఒక వ్యక్తి తన కలిగిన స్వస్థతను చూసి దేవునికి ఏం చేశాడు చెప్పండి? కృతజ్ఞత చెల్లించాడు. కాబట్టి మన జీవితంలో ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. రండి, కీర్తన 75వ కీర్తన, లేదా 118-21 కూడా చూద్దాం. 75 చూద్దాం. కీర్తన గ్రంథం దయచేసి 75, దయచేసి 75వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తాం. చదవండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, నీవు సమీపముగా ఉన్నావు. ఎందుకండి? ఇప్పుడు 118వ కీర్తన 21 వచ్చిన కూడా చూస్తాను. కీర్తన 118-21 చూడండి. నీవు నాకు రక్షణాధారుడువై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఏమన్నాడు చెప్పండి? ఎందుకు దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలంటే ఆయన మన ప్రార్థన చేయటం కానీ వెంటనే రిప్లై ఇస్తున్నాడు. ఎందుకు? ప్రపంచంలో మన దేవుడు మనకున్నంత సమీపంగా ఎవరికే? ద్వితీయోపదేశ కాండం దయచేసి 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం దయచేసి 4వ అధ్యాయం. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనాన్ని చూస్తాం. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనముకి ఏ దేవుడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒకవేళ మధ్యరాత్రుల్లో ప్రార్థన చేయవచ్చా? చేయకూడదా? దేవునికి యేసయ్యా అని ప్రార్థన చేయొచ్చు, కానీ అందరికీ ఆ అవకాశం లేదు. ఒకవేళ మధ్యరాత్రుల్లో దేవుడి దగ్గరికి వెళ్తే అయ్యగారు పడుకున్నాడు, రేపు 6ంటికి రండి. కానీ యేసయ్య 24 గంటలు. ఒక సండే స్కూల్ పాట ఉంటుంది,
ఒక్క పిలుపుతో పిలిస్తే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. యేసయ్యా అంటే చాలు ఆయన ఎస్. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ రాత్రి. ప్రపంచంలో ఏ గొప్ప జనానికి ఇలాంటి దేవుడు ఉన్నాడు చెప్పండి? ఎవరికి లేడండి. నువ్వు అడిగితే చాలు, నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడంటే దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత. 4 విషయాలు చూస్తాం. మొదటిది, ఆయన మనం సృష్టించిన సృష్టికర్త, అందుకు ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. రెండోది ఏంటి? ఆయన మనం రక్షించిన రక్షకుడు, అందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. మూడోది ఏంటి? ఆయన మనం స్వస్థపరిచిన నిజమైన స్వస్థపరచువాడు, అందుకు ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగోది ఏంటి? ఆయన మన ప్రార్థన ఆలకించువాడు, సమీపంగా ఉన్నాడు. మాటలు అయ్యా యేసయ్య అంటే చాలంతే, మాట్లాడు వింటాడు. ఇంకొక మాట చూసి రాత్రి ముగిస్తాను. కీర్తన దయచేసి 107వ కీర్తన దగ్గరికి మనం వద్దాం. ఈ వచనాన్ని బైబిల్లో అనేక సార్లు ఈ కీర్తన 107లో రాసేది. చూడు, కీర్తన 107వ కీర్తన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం చదవండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి. చూడ, ఎన్నోసార్లు ఈ మాట 15వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా మనం చూస్తే 21 అదే రాయబడింది. అనేక వచనాల్లో ఏం రాయబడింది అంటే అదే మాట 31లో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటున్నాం. ఆయన కృప లేదా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు. మన జీవితంలో ప్రభు చేసే కార్యాలు ఏది మర్చిపోకూడదండి. మనం ఏం చేస్తామంటే ఏది గుర్తుపెట్టుకోం. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తారు చెప్పండి? ప్రతిరోజు ఒక ఆశ్చర్యమే మన జీవితంలో. నేను అంటాను, దేవుడు తన కృప ద్వారా మన జీవితంలో చేసే ఎన్నో కార్యాలు ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో ఎలాంటి, అందుకే పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ప్రతి విషయానికి అన్నాడు అక్కడ. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రతి విషయమునందులో ఏం చేయాలి చెప్పండి? ప్రతి విషయం. అది చిన్నది కాదు, అది పెద్దది కాదు, ఇంకేదైనా సరే నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యం కొరకు ఆ దేవుని మనం కృతజ్ఞత చెల్లించవనంగా ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం చూస్తూ వచ్చున్నాం. ఈ రాత్రి ఈ గుడిని ముగించేస్తున్నాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకోండి. ఒక తీర్మానం ఇక్కడ కలిగి మనం బయటకు వెళ్ళాలి. ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడేమో, కానీ నీ జీవితంలో కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నావా? బైబిల్లో రాయబడింది, అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వారు ఉంటారు. ఈ రాత్రి ఒకసారి ఆలోచించు. ప్రభు నీ విషయంలో ఎంత నమ్మకత్వాన్ని చూపించాడు. ఈరోజు నిన్ను పుట్టించాడు భూమి మీద. ఆశ్చర్యం. నిన్ను నిర్మించాడు. నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ చెవి, నీ కాళ్ళు, నీ చేతులు అన్నీ కూడా తల్లి గర్భంలో ఆశ్చర్యకరంగా నిర్మించాడు. ఆయన నీకు ఇచ్చాడు ఈ జన్మ. ప్రభు నిన్ను పుట్టించాడు. ఆయన సృష్టికర్త. ఈ రాత్రి, ప్రభువా నన్ను నీవు తయారు చేసావయ్యా, నన్ను నిర్మించావు నాయన, నీ చేతులు నాకు రూపం ఇచ్చాయి, నా తల్లి గర్భంలో పిండమైండుగా నువ్వు నన్ను చూచావు. ప్రభా నీతో స్తుతిస్తాను, కృతజ్ఞత చెల్లిస్తాను ఆయన. ఒకవేళ ఆ దేవుడు నిన్ను రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, నీకు ఎంతవరకు అర్థం కాలేదేమో. ఆయన నీ సృష్టికర్త కాదు, ఆయన నీ రక్షకుడు, నీ విమోచకుడు. పాపం ద్వారా నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. నిన్ను రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి కలవరసుల్లో పవిత్రమైన రక్తాన్ని చెందించాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి నేను కడిగి పవిత్రులకు చేస్తాను. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నువ్వు మారుమనసు పొందలేదా? పాపంలో ఒప్పుకోదా? జీవితం మారలేదా? యేసయ్య సొంత రక్షణ అంగీకరించలేదా? నామకాత క్రైస్తత్వంలో ఉన్నవా? ఏదో వచ్చి వెళ్ళిపోయే క్రైస్తుడు, కానీ నిజమైన పాప క్షమాపణ పొందని క్రైస్తుడు అయితే ఈ రాత్రి ప్రభుని చూసి దుఃఖపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఎంతకాలం? హౌ లాంగ్? ఎంతకాలం వెళ్ళిపోతాం? ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతుంటే, యేసయ్య నేను నీ కృతజ్ఞత చెల్లించాలి, నీవు నన్ను విమోచించే దేవుడివి, రక్షించే దేవుడివి. అంతేకాదు, ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో రోగాల్లో, ఎన్నో వ్యాధుల్లో, ఎన్నో బాధల్లో ఆయన స్వస్థపరిచాడే. ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నావా?
అంత మాత్రమే కాదు, నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నీకు ఎంత సమీపంగా ఉన్నాడు. నేను ఉన్నాను అన్నాడే, నీకు ఉత్తరం ఇస్తున్నాడు. నీ ప్రార్థన ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిస్తున్నాడు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెల్లించాలి. ఆఖరికి మనం చూస్తాం ఆయన కృప, ఆయన చేసే ఆశ్చర్య కార్యం. ప్రతి చిన్న విషయానికి కూడా దేవునికి మనం కృతజ్ఞత కలిగాలి. ఒకవేళ అలా ఉంటే నువ్వు ధన్యుడివి. కనుమూసుకొని ప్రార్థన చేస్తాం. ఒకవేళ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా విషయం నేను ప్రేరేపిస్తా ఉంటే, ప్రభువా ఈ రాత్రి నా జీవితంలో కృతజ్ఞత రహితుడిగా జీవించాను, కృతజ్ఞత లేని వ్యక్తిగా జీవించాను, నన్ను క్షమించు. 10 మంది స్వస్థపరచబడిన ఆ తమ్మండు కూడా ఎక్కడనే గుంపులోనే ఉన్నాను, కానీ ఆ కృతజ్ఞత చెల్లించే సమరయుడి గుంపులోకి రాలేకపోయాను. ఈ రాత్రి నన్ను క్షమించు. ఇది మనం పశ్చాత్తాపంతో దేవుని స్థలంలో చదివి చేసుకుని ఆయన పదాలను పట్టుకున్నాం. ప్రార్థన చేస్తాం. పరలోక మందున మా తండ్రి, ఈ రాత్రి మీ దాసుడు హానుకను బట్టి మీ దాసుడు నిర్మలకు స్తోత్రాలు. వారిని ప్రేమించిన పెద్ద కుమార్తె, మీరు ప్రేమించిన బాబుని బట్టి స్తోత్రాలు. జతిన విషయంలో గడిచిన సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపజేసి ఉన్నావు. దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. మరి ఈ సమయంలో తండ్రి, మరి వారిని ప్రేమించి అనుగ్రహించిన తండ్రి, మరి కుమార్తెను బట్టి స్వీటి బడి స్తోత్రాలు. చిన్నబాబు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం దీవించి ఫలింపచేయండి. చిన్న కుమార్తె సుము విషయంలో ప్రార్థన చేస్తున్నాం. తన జాబు, తన భవిష్యత్ ఎంతో దీవెనకరంగా చేయండి. అలాగే తన మేరీ మాట విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కనికరించిన ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి స్వస్థపరిచి మీరే మహిమ పొందాలి. మా ముందుంటున్న సమయం అంతా దీవెనకరంగా చేసి మహిమ పొందని కోరుకుంటే విశ్వాసంతో యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుతూ ఉంటాం. ఆ సమయంలో కేక్ తీసుకొస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత ఈ చివరి ఆశీర్వాద ప్రార్థన కొడుకు ముగిస్తాం. స్తుతియు మహిమ ఘనత. సరే ఉంచలే కేక్ కట్ చేసిన తర్వాత ఆపుదాం. ఇదా ఉంచలే కట్ చేసిన తర్వాత ఆపుదాం. స్తుతియో మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియో మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీ
కడవే గొప్ప దేవుడవు అన్న కార్యములు చేయుదువు నీవా కడవే గొప్ప దేవుడవు అన్న కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచేయుడునుగా నీదు కృపయే నిరంతరము నిలచేయుడునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంత నమ్మదగిన దేవా ఎంత నమ్మదగిన దేవా దయచేసి బాగు చేసి పెట్టండి. సరే ప్రార్థన చేస్తాం సరే ఖచ్చితంగా బాబు ఏడుస్తున్నాం ప్రార్థన చేస్తాం ప్రేమలో మా ప్రియ పద్ధతి పొంది మహాపరిశుద్ధమైన మా ప్రభువా ఈ సమయంలో మీద ఆశ్రయాన్ని ప్రేమించి అనుగ్రహించిన కుమారుని బట్టి స్తోత్రాలు నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపచేసి ఉన్నారు దాన్ని బట్టి స్తుతిస్తాం ఈ శుభ సందర్భంలో ఆయనకి కట్ చేస్తుంటే సహాయపడమని కోరుచు విశ్వాసంతో యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి ఆమేన్. కాదండి ఇది వెలిగించలేదు పర్లేదా పాట పాడు అడు చూడండి అదే అక్కడ రండి రండి పర్లా ఓబు మొత్తం కట్ చేసేస్తుంది సంవత్సరమును దయ కిరీటము దానిచ్చియున్నావు దేవా నీడు జాడలు సారమున వెద జల్లుచున్నావి దేవా సంవత్సరమును దయ కిరీటము దానిచ్చియున్నావు నీదు జాడలు సారమున వెద జల్లుచున్నావి నీ మీద దృష్టి నిలిపి నీ కాలోచన నే చెప్పెదను అని మహోన్నతుడా దేవా సంవత్సరమును దయ కిరీటము దానిచ్చియున్నావు దేవా నీదు జాడలు సారమున వెద జల్లుచున్నావి సతతము మీతో కూడా నేను సతతము మీతో కూడా నేను ఉన్నానని మా ప్రభు యేసు అభయము సంగినమా దేవా సంవత్సరము
ఎవరికి దీవించమని ఉద్దేశం ప్రార్థించి వచ్చినాం. సరే అయిపోయిందా? క్లోజ్ చేసా. ఇంకెవరైనా పెట్టాలన్నారమ్మా? తిరిగిద్ది అంతే, తిరిగిద్ది. ఏమన్నా మీరు పెట్టారా అన్నారా? పండు నువ్వు నీకేం కావాలి? నీకేం కావాలి? తీసుకెళ్ళి చాక్లెట్ తీసుకో. ఏది కావాలి? కుమారక్క 2 మందరం. అక్కడ బట్టి పడతా. సరే సరే అరే భోజనం చెప్పు. ఓ మాట మీరు ఉన్నారు కదా స్టేజ్ మీద ప్రకటన చేస్తాం. దేవుడు చేసిన మేలు కోసం కృతజ్ఞతలు మీరు వచ్చిన అందరికి ఆహ్వానించిన అందరికీ ప్రేమ తయారు చేయబడితే అందరు తృప్తిగా తిని మా కుటుంబం గారికి నిత్యం దేవుడిని గణపరిచి పూజించేటట్టుగా వచ్చేటట్టుగా మా కుటుంబం అందరూ మారి ఎవరి కుటుంబంలో చేసేటట్టు ప్రార్థించమని యేసు ప్రభువున మనం చేస్తున్నాం. కాబట్టి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కోడిక ముగిస్తాము. ప్రేమలు మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభువా, ఈ రాత్రి కోడికి ఎంతవరకు సహాయపడుతూ వచ్చారు. దాని బట్టి స్తోత్రాలు. మరి ప్రేమ కార్యక్రమం ఎంత దీవెనకరంగా చేయాలని కోరుకుంటూ బాబుకి నూతన ఆశీర్వాదం దయచేయమని వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మీ ప్రజలని వారు తిరిగి వెళ్ళుచుండగా మీ దీవెన ఆశీర్వాదం నింపమని కోరుచు విశ్వాసంతో మీ ప్రభుత్వం దగ్గరికి వస్తుంది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలా ఇక్కడ చేయని వారికి సకల పరిస్థితులకి మరి బర్త్డే జరుపుతున్న బాబుకి కుటుంబానికి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. పిల్లలానా ఆశీర్వదించు బలపర